మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసుల వ్యవహారంపై బీఆర్ఎస్ మరోసారి తీవ్ర విమర్శలు చేసింది. రేవంత్ రెడ్డి కక్షతోనే కేసీఆర్ కు నోటీసులు ఇస్తూ వేధిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఎలక్షన్ అఫిడవిట్ లో హరీష్ రావు చిరునామా సిద్దిపేటగా ఉన్నప్పటికీ హైదరాబాద్ ఇంటి అడ్రస్ కు నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇది పూర్తిగా ప్రతీకార రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ విషయంలో మాత్రం హైదరాబాద్ చిరునామాకు నోటీసులు ఇచ్చారని, అదే సమయంలో రేవంత్ రెడ్డి ఇంటి చిరునామా కొండగల్లోని ఉన్న గతంలో అధికారులు హైదరాబాద్ కు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో స్పష్టమైన వివక్ష కనిపిస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పి ఒక నోటీస్ పంపించిండ్రు. మరి నోటీసు పంపించిన వాళ్ళు నోటీసు ఇంటి మీద అతికిచ్చిండ్రు. ఎంత దూరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ క్యాబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడి ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇన్విటేషన్ ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది, నందినగరే కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చిండ్రు. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించారు. నేను దానిలో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పని. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే ఆ నోటీస్ అందిన వెంటనే వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు, అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది, చట్ట ప్రకారం 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను అక్కడికి వచ్చే పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా